విజయనగరం వివాహిత హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఈ నెల 4న రాజా మండలం డోలపేటలో వివాహిత హత్య జరిగింది. 15 ఏళ్ల కొడుకే హత్య చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. మరో స్నేహితుడి సాయంతో తల్లిని చంపేశాడు ఆ కొడుకు. స్నేహితుడితో కలిసి తల్లి గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత తల్లిని కత్తితో పొడిచాడు ఆ కొడుకు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎంత దుర్మార్గానికి పాల్పడ్డాడో చూడండి ఆ కొడుకు. కేవలం 15 ఏళ్ల వయసు. కన్న తల్లిని అత్యంత కిరాతకంగా చంపేశాడు. కొడుకు బ్యాగ్లో లవ్ లెటర్లు దొరకడంతో తల్లి మందలించింది. దీంతో తల్లి మందలించింది అన్న కోపంతో హత్య చేశాడు ఏకంగా. మరి లవ్ లెటర్ దొరికితే ముద్దు చేస్తారా? ఎవరి బ్యాగ్లో అయినా లవ్ లెటర్లు దొరికితే నా బంగారం లవ్ లెటర్ దొరికాయి, ఇంకో 2-3 తీసుకురా అని చెప్తారా? ఆ ఏజ్ ఎలాంటిది? కేవలం 15 ఏళ్ల వయస్సు. ఆ తల్లి మమకారంతో కదా చేసింది, తన కొడుకు బాగుపడాలని కదా. ఆ హత్య చేసిన కొడుకుది తప్ప అంటే తప్పే, కానీ ఆ కొడుకు అలా తయారవడానికి కారణం ఎవరు? ఫ్రమ్ ద బిగినింగ్, ఇంటి నుంచి మొదలుపెట్టి సమాజం వరకు కాదా? అసలు ఎందుకు అటువంటి దుర్మార్గానికి పాల్పడాల్సి వచ్చింది? ఎవరు ఐడియా ఇచ్చారు? ఎందుకంటే అరౌండ్ 10 to 15లో వాళ్ళంతా వాళ్ళకు వచ్చే ఐడియాలు చాలా తక్కువ ఉంటాయి. ఎక్కడో చోట చూసిందేనా అయి ఉండాలి, లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిందేనా అయి ఉండాలి. ఒక మనిషిని హర్ట్ చేయాలంటే వాళ్ళు ఆలోచిస్తారు. అలాంటిది చంపాలి అనేంత ఆలోచన ఆ ఏజ్లో రావడం అనేది చాలా, అది దాన్ని పెట్టారు పతాక స్థాయి. అది ఆ ఏజ్కి మీరు చూడొచ్చు. తల్లిని కత్తితో పొడిచిన తర్వాత అదిగో ఆ కత్తులతోనే తల్లిని చంపేసింది. పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఆ కత్తులని. దాంతోపాటు మొబైల్స్ని, అలాగే ఆమె జ్యువెలరీని కూడా స్వాధీనం చేసుకున్నారు. రోజు అదే కత్తితో కదా కూరలుండి కొడుక్కి రుచిగా భోజనం పెట్టి వాడు బాగుపడాలని చెప్పి ఆ తల్లి ప్రయత్నం చేసింది. కానీ ఈరోజు అదే కొడుకు అదే కత్తి తీసుకొని తల్లిని చంపేశాడే. నిజంగా ఆ కన్న పేగు తన కొడుకు తనను కళ్ళ ముందే చంపేస్తూ ఉంటే, గొంతు నులిమి చంపేస్తుంటే వేరొకటి సాయంతో ఎంత విలువలాడిపోయి ఉంటుంది. ఆ క్షణం అసలు వీనెందుకు కన్నానా అని చెప్పి ఎంత చిత్రవధకు గురై ఉంటుంది. ఆ కన్న పేగు ఎంత కుమిలిపోయి ఉంటుంది ఆఖరి క్షణంలో. సోషల్ మీడియా పిల్లలను నేరస్తులుగా మారుస్తోందా? ఈ ప్రశ్న మీ ముందుంచింది ఆర్టీవీ. అండ్ మీరు రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎస్, నిర్మోహమాటంగా ఎస్ అన్నలో అతిశయోక్తి లేదు. బట్ దట్స్ యువర్ విష్ చెప్పే ప్రయత్నం చేయండి. కారణం ఇంకేదైనా అయ్యి ఉండొచ్చా అని చెప్పి. సోషల్ మీడియా రీల్స్ ఓపెన్ చేస్తే చాలు. మొన్న నా కొలీగ్ కళ్యాణ్ ఒక వీడియో చేశాడు. ఆ అతగాడు ఎవడో మురికి కాలులోంచి బంద్ తీసుకొని తింటున్నాడు. ఏం సందేశం ఇద్దామని, ఏం చెప్దామని, ఎవరిని చెడగొడదామని. ఒక ఏజ్ లేదు, ఒక పాడు లేదు, ఒక రిస్ట్రిక్షన్స్ లేవు, వాళ్ళకి స్వీయ నియంత్రణ లేదు. అండ్ వాళ్ళు తీసుకొచ్చి నానా చెత్త తీసుకెళ్ళి సోషల్ మీడియా వేదికగా, అది ఫేస్బుక్ అంటారా, ఇన్స్టా అంటారా, యూట్యూబ్ అంటారా, లేకపోతే ఇంకోటి పెంటంతా తీసుకెళ్ళి దాంట్లో పెడతారు. సమాజాన్ని చెడగొట్టే పెంట అంతా కనిపిస్తుంటుంది ఒకసారి దాంట్లో. అలా అని చెప్పి మొత్తం అంతా అని చెప్పారు. ఎందుకంటే దాన్ని చూసి బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటిని ఉపయోగించుకొని అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఉన్నత స్థాయిలోకి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, వెళ్ళారు కూడా. కానీ పిల్లలకి మనం ఏమి ఇస్తున్నాం? కాంటెంట్. ఉదయం లేచిన వెంటనే వాళ్ళకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెడతాం, హెల్దీ లంచ్ ప్రొవైడ్ చేస్తాం, హెల్దీ స్నాక్స్ ఇస్తాం, హెల్దీ డిన్నర్ కూడా ఇస్తాం. అంటే వాట్ దే ఆర్ కన్స్యూమింగ్ ఈజ్ వాట్ దే వాంట్ కాదు కదా, వాట్ ద హెల్దీ అనేది కదా. అటువంటిది వాళ్ళు కన్స్యూమ్ చేస్తున్న ఈ మీడియా వేదికగా వాళ్ళకి ఏ కాంటెంట్ ఇస్తున్నాం మనం? ఒక సెల్ ఫోన్ ఇప్పుడు నా దగ్గర ఉంది, నా కొడుక్కో నా కూతురుకో ఈ సెల్ ఫోన్ ఇచ్చేసి చూసుకుంటారా అని వదిలేస్తామా? వదిలేయం కదా. ఇంట్లో ఇప్పుడు పప్పు బియ్యం ఇవన్నీ ఉంటాయి, మీరు వండుకంటారు అని చెప్పి వదిలేయం కదా. వాళ్ళకి వండి వాళ్ళకి తినిపిస్తాం, లేకపోతే వాళ్ళు తింటారు. సో వాట్ దే ఆర్ కన్స్యూమింగ్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. దట్ టు ద టైమ్. వాళ్ళు ఏ ఏజ్లో ఉన్నారు? 8 నుంచి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు. రిస్ట్రిక్షన్స్ పెట్టండి సెల్ ఫోన్స్లో. లిమిట్స్ ఉన్నాయి కదా. లేకపోతే సైబర్ ఎక్స్పర్ట్స్ని అడిగితే వాళ్ళు చెప్తారు ఏం చేయాలనేది. వాళ్ళకి ఎంత లిమిటెడ్ కాంటెంట్ కావాలో అంత లిమిటెడ్ కాంటెంట్లోనే ఆ కాంటెంట్ వస్తూ ఉంటుంది.
జస్ట్ చెక్ ఇట్ ఆర్ ఎల్స్. వాళ్ళకి టైం లిమిట్ పెట్టి వాళ్ళకి ఆ టైంకి ఫోన్ ఇవ్వండి. ఏడుస్తారు, పేచే పెడతారు, మహా అయితే ఒక 2 నెలలు పెడతారు, రాదు ఏం చేస్తారు? ఈ టైంలో వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు ఆడుకోవాలి, ఇది కదా ఉండేది. బట్ ఈ కాంటెంట్ ఇలా వెళ్ళిపోవడంతో తల్లిని చంపేస్తున్న కొడుకు, దట్టు 15 years, 15 ఏళ్ళ కొడుకు ఏమైంది? వాడు ఇప్పుడు భవిష్యత్ ఏంటి? జైల్లో ఉంటాడు కొన్ని రోజులు, జైలు పాలు. ఇంకొక 2 ఏళ్ళు అయితే ఇంటర్మీడియట్ అవుతుంది, ఇంకొక 5 ఏళ్ళు అయిపోతే డిగ్రీ అయిపోయి ఫ్యూచర్లో మళ్ళీ మన భారతదేశానికి ఒక యువత. అటువంటి వ్యక్తి ఈరోజు జైల్లో ఉన్నాడంటే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? నేరస్తుడిగా మార్చిన సమాజంతా, లేకపోతే ఇంకెవరిదైనా? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఎలా గుర్తించారు, అసలు ఇతగాడికి హెల్ప్ చేసిన ఆ వ్యక్తి ఎవరు? డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, అసలు ఇంతకీ ఎలా గుర్తించారు పోలీసులు, ఎప్పుడు గుర్తించారు? ఇటు ఈ 15 ఏళ్ల వ్యక్తికి, ఆ పిల్లాడికి ఇంకొకరు హెల్ప్ చేశారంటున్నారు, ఎవరు అతగాడెవరు? రాజేష్. ఈరోజు ఈ ఘటన చూస్తుంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక గుబులు పుట్టించే విషయంగా చెప్పలేదు. ఎందుకంటే కన్న కొడుకే ఈరోజు కాలయముడై తల్లిని హతమార్చాడంటే ఎవరు కూడా నమ్మలేనటువంటి పరిస్థితి మాత్రం ఈ రోజు ఇక్కడ చోటు చేసుకుంది. ఈ ఘటన కనుక చూసుకుంటే విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీ పరిధిలో డాల్పేట గ్రామంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. కనుక చూసుకుంటే గతంలో ఈ నెల 4వ తేదీన ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. దీన్ని ఛేదించడానికి సుమారుగా 5 టీములు కంటిన్యూ ఆహ్వానిస్తులు కష్టపెడితే తప్ప కానీ ఏం జరిగిందంటే పోలీసులకు కూడా వంతు చెప్పినటువంటి విషయంగానే చెప్తూ ఉన్నారు. ఈ రోజు రాజాం పరిధిలో ఈ రోజు అయితే అక్కడ పోలీసులు కూడా ప్రశ్న అయితే పెట్టారు. చూస్తూ ఉంటే చీపురుపల్లి డిఎస్పీ కూడా చెప్తా ఉన్నారు, రాఘవులు గారు, అసలు మేము కూడా నమ్మలేకపోయాం, మమ్మల్ని మేమే 10 సార్లు అసలు ఏంటి ఎలా జరిగింది అనుకోండి. ఎందుకంటే ఒక కన్న కొడుకు తల్లిని అంత కిరాతకంగా ఎలా చంపుతాడని కూడా మేమైతే అనుకున్నాం. ఇదైతే చూస్తే వాళ్ళతో మళ్ళీ డిస్కస్ చేస్తే వాళ్ళు చెప్తా ఉన్నారంటే కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఒకవైపు వాళ్ళ మైండ్ సెట్ కూడా ఒకవైపు చెప్తా ఉందంటున్నారు. వాళ్ళ మైండ్ సెట్ కూడా ఒక క్రూషియల్ గా ఉన్నది, ఒక డౌన్ గా తయారవ్వాలనే ఆలోచనలు ఉన్నట్లు కూడా ఒకవైపు అయితే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ రాఘవులు గారు కూడా చెప్పుకోసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మరోవైపు గతంలో 10th క్లాస్ లో ఒక లవ్ కోసం లవ్ లెటర్ అక్కడ తయారు చేసి ఉంచితే దాన్ని ఇంటికాడ ఆ తల్లి చూసిన తర్వాత తన్ని తీసి మంగళిస్తుందనే బుద్ధితో ఆ రోజు నుంచి కూడా తల్లి పైన కక్ష పెంచుకున్నాడంటూ కూడా మరొక. రాజేష్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. విజువల్స్ మీరు చూడొచ్చు, ఆ తల్లి కొడుకు ఫోటో. ఆ తల్లి ఎంత ప్రేమగా పెంచుంటుంది, అసలు ఎందుకు మందలించింది? కొడుకు అర్థం చేసుకోవాలి కదా, నా తల్లి నన్ను మందలించిందంటే చిన్న ఏజ్ ఏం కాదు, 15 ఏళ్ళు అంటే 10th వచ్చేస్తాడు. ఇంకొక 2 ఏళ్ళు అయితే లవ్ అనే ఒక ఎమోషన్, నేను దాన్ని తప్పు అదని చెప్పి పూర్తి స్థాయిలో రైట్ అని అన్నాను కూడా లేదు. అది ఇన్ఫాక్చువేషనా, అట్రాక్షనా, ఇన్ ద నేమ్ ఆఫ్ వాట్ ఎవర్ యూ కాల్డ్, అదంతా లవ్ అయిపోదు కదా. అటువంటిది ఒక తల్లిని చంపేశాడంటే ఎంత కుమిలిపోయి ఉంటుంది ఆఖరి నిమిషం ఆ తల్లి. ఆ కన్నపేగు ఎంత విలువలాడు ఉంటుంది. తన కొడుకు తన గొంతు నిలిమేస్తూ ఉంటే, 9 మాసాలు కనీ పెంచి కొడుకు దుర్మార్గానికి పాల్పడుతూ ఉంటే, తనను చంపేస్తూ ఉంటే, కనీ పెంచి ఇంకొన్ని రోజులు పడితే అభివృద్ధిలోకి ఒక వృద్ధిలోకి వస్తాడనుకున్న కొడుకు కళ్ళ ముందు కాల యముడై, రాజేష్ చెప్పినట్టుగా కళ్ళ ముందు కాల యముడై గొంతు నులిమేస్తూ ఉంటే, అది ఇంకొకటి సాయంతో దట్టు తనని మందలించిందని చెప్పి ఈరోజు ఆ కొడుకు ఎంత కుమిలిపోతాడు. అఫ్కోర్స్ తల్లి లేదు, రాదు, కానీ తల్లి లాంటి ప్రేమ ఇంకెవరైనా ఇవ్వగలరా? తల్లి ప్రేమ కన్నా మించిన ప్రేమ ఏదైనా ఉందా? తల్లి ప్రేమతో కంపేర్ చేయగల ప్రేమ ఇంకోటి దొరుకుతుందా ఈరోజు ఆ పిల్లగాడికి? బయటకు వచ్చిన తర్వాత ప్రపంచం నేరస్తులా చూస్తుంది, ఆ కుటుంబం నేరస్తులాగే చూస్తుంది. కానీ దాని నుంచి బయటపడగలరా? పోనీ వాళ్ళు చూడొచ్చు, చూడకపోవచ్చు ఆ విషయం, కానీ తల్లి చూడలేడు కదా ఆ కొడుకుని. ఆ కొడుకు తల్లిని చూడలేడుగా. నాన్న ఎలా ఉన్నావని చెప్పి జుట్టు తలని మిరి తన దగ్గరికి తీసుకునే తల్లి లేదు కదా. ఇంకా అంతటి ఘాతుకానికి పాల్పడ్డాడు కదా ఏకంగా.
తల్లి ప్రేమ దూరం అవుతాడు, అమ్మ ఆప్యాయతకు దూరం అవుతాడు. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు, వాళ్ళు ఏమంటారో చూద్దాం. సంఘటన రాజాం మండలం దాల్పేట గ్రామంలో చోటు చేసుకుంది. ఈ కేసును అతి తక్కువ టైంలో పోలీసులు ఛేదించారు. అసలు ఈ గల కారణాలు ఏంటి, చేసింది ఎవరు అనేది పాటు మనతో పాటు డిఎస్పీ రాఘవ గారు ఉన్నారు. ఆయన మాటలు ఒకసారి విందాం. సార్ చెప్పండి, ఈ కేసు అనేది వేగంగా ఛేదించారు. ఈ కేసు జరగడం వల్ల ఒక్కసారి దాల్పేట తులికిపడే పరిస్థితి, అసలు ఎందుకు చేయవలసి వచ్చింది? కన్న తల్లినే కొడుకు తోటి ఫ్రెండ్ సహాయంతో చేయడం జరిగింది. అయితే కేసు పూర్వపరాలు లోతుల్లోకి వెళ్ళిన తర్వాత మేము కూడా నమ్మలేదు. కొడుకు ఏంటి, తల్లిని చంపేయడం ఏంటి, ఇది అక్కడే జరిగే విషయం కాదని చెప్పి పదే మాకు మేము ప్రశ్నించుకున్నాం, వాళ్ళని ప్రశ్నించాం. అన్ని విషయాలు క్రోడీకరించిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మేము నిర్ధారించుకున్నాం. కన్న కొడుకు ఫ్రెండ్ సహాయంతో తల్లిని చంపేశాడు. అసలు కన్న తల్లిని చంపవలసిన ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ అబ్బాయికి? అంటే నా ఇదేంటంటే దర్యాప్తులోను ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు ఆ విధంగా దోహదం చేసే, ముఖ్యంగా ఈ యానిమేషన్ మూవీస్ ఉన్నాయి, జపాన్ యూట్స్ అని, నరుహిటో అని, ఇంకా చాలా ఉన్నాయి. వాటి ప్రభావం కూడా వాళ్ళ మీద ఉందని నేను అనుకుంటున్నాను. అసలు దీనికి సహకరించింది ఇంకెవరైనా ఉన్నారా ఈ ఇంటిని? ఇందులో సహకరించడమే లేదు. ఆ కొడుకు ఫ్రెండు వేరే అబ్బాయి, అతను కూడా ఇంటర్మీడియట్ చదువుతున్న చిన్న కుర్రోడే. వాళ్ళిద్దరూ కలిసి ముందుగా ప్లాన్ చేసుకొని ఆ విధంగా చేశారు. ఇది ముందు ప్లాన్ ప్రకారం జరిగిందా, అప్పటికప్పుడు అనుకున్నది అంటారు? ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది. అప్పటికప్పుడు ఆ క్షణంలో జరిగింది కాదు, పక్కా ప్రణాళిక వేసుకొని ప్రణాళికబద్ధంగానే ఇది జరిగింది. అసలు ఆ రోజు మీకు ఏమని ఫిర్యాదు ఇచ్చారు సార్? మిస్సింగ్ అని ఫిర్యాదు ఇచ్చారా, మటన్ అని ఫిర్యాదు ఇచ్చారా, ఏమని? ఇంట్లోకి వచ్చినప్పుడు తల్లి ఫిర్యాదు ఇచ్చింది. మృతురాల పేరు ముంజేటి స్పందన. వాళ్ళ తల్లి అక్కడే డోల్పేటలోనే ఉంటుంది. ఆ విషయం తెలిసి వచ్చి అక్కడ ఆ కూతురు ఇంజురీస్తో పడిపోయి ఉంది, ఎవరో చంపేసి ఉంటారనే అనుమానంతోనే రిపోర్ట్ ఇచ్చింది. వీళ్ళు మీకు ఎక్కడ పట్టుబడ్డారు, మీరు ఏ విధంగా దీన్ని ట్రేస్ అవుట్ చేశారు? వీళ్ళు ఈ నేరం చేసిన తర్వాత బంగారం తీసుకొని వెళ్ళిపోయారు. అదేవిధంగా ఆ క్యాష్ కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ పోలీసులు వాళ్ళ గురించి సెర్చ్ చేస్తే, అందులో ఇంటర్మీడియట్ కుర్రోడు ఎస్పెషల్లీ సెర్చ్ చేస్తున్న విషయాలు మాఫియా వాళ్ళకి కనుక ముంబై మాఫియా వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మాఫియాలో జాయిన్ చేసుకుంటారు, ఎలాగైనా మాఫియా డాన్ అవ్వాలని చెప్పేసి వీళ్ళు రకరకాలుగా తిరిగారు. ఆ తిరగడం క్రమంలో వాళ్ళు ఆ ఫోన్లో ఉన్న సిమ్ కార్డులు తీసి ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ద్వారా మాత్రమే ఆ ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు మెసేజ్లు పంపించేవారు. వాటి ఆధారంగా మేము టెక్నికల్ టీము, అదేవిధంగా పలాస పోలీసులు, విశాఖపట్నంలో పోలీసులు, తిరుపతిలో ఉన్న పోలీసులు, ఎస్పెషల్లీ నేరం జరిగిన వెంటనే మేము రకరకాల గాలింపు బృందాలు వేసాం, 5 బృందాలు వేసాం, సిఐలు ఎస్ఐలతోనే. వీళ్ళందరూ సహకారంతోనే వీళ్ళు పట్టుకోగలిగాం. సాధారణంగా అక్కడున్న ప్రజలైతే మాత్రం ముందు చేస్తే చంపేశారని చెప్పేసి ఊహాగానాలు అనుకుంటున్నారు. దీనిపై మీరేమంటారు? అవన్నీ తప్పుడు ఊహాగానాలండి. అటువంటిది ఏం జరగలేదు. డాక్టర్ గారు కూడా ఆ విధంగా సర్టిఫికేట్ ఇచ్చారు, ఏం జరగలేదని. ఏ విధంగా వాళ్ళిద్దరైతే ఆవిడ ప్రయత్నం చేశారని? వాళ్ళు వేసుకున్న ప్రణాళిక ప్రకారం కొడుకు తల్లిని ఫోన్ చేసి రమ్మని చెప్పి పిలిచాడు. మధ్యాహ్నం భోజనం పెట్టాలి కదా, భోజనం వండవా అని చెప్పి పిలిస్తే తల్లి వచ్చింది. అనుకున్న ప్రకారంగా ఆ ఫ్రెండ్ బాత్రూంలో దాక్కొని ఉన్నాడు. ఎలాగ బాత్రూంలోకి కాలు కడుక్కోవడానికి తల్లి వస్తుందన్న విషయం వాళ్ళకి తెలుసు. బాత్రూంలోకి రాగానే వాళ్ళు అటాక్ చేశారు. మొదట ఆ స్నేహితుడు ఆ తల్లిని గొంతు పట్టుకున్నాడు. కుడి చేత్తో గొంతు పట్టుకొని ఆ పెనుగులాటలో కింద పడిపోయారు. అయినా సరే ఆ గొంతుని కుడి చేత్తో నొక్కడం అనేది మానలేదు. ఆవిడకి ఆకలేస్తే ఎడమ చేత్తో నోరు మూసాడు. నోరు మూసే క్రమంలో ఆవిడ ఆ ఫ్రెండ్ తాలూకా చెయ్యిని గట్టిగా కొరికింది. అవి వదిలిస్తే ఇంకా కొరికి మళ్ళీ తిరిగి అటాక్ చేస్తుందని ఆ పేక మరింత గట్టిగా నొక్కి ఆ చెయ్యి కొరకడం మానినంత వరకు ఆ పేక నొక్కాడు. ఆ దీంట్లో ఆవిడ చనిపోయిన తర్వాత వాళ్ళ మీదకి రాకుండా ఏదో దండుపాళ్యం బ్యాచ్ ఏదో వేరే వాళ్ళు చేశారనే చేయాలనే ఉద్దేశంతో ఆవిడ కొసప్రాణంతో ఉంటే 2 కత్తులు తీసుకొని ఆవిడ విచక్షణారహితంగా ఆ శవాన్ని చీరలో చుట్టి ఆ ఇంటి వెనకనే ఆనుకుని ఉన్న చెరువు దగ్గర పడేశారు. వాళ్ళు ఏవి వాడారంటారండి? 2 కత్తులు వాడారండి. 2 కత్తులు వాడారు. ఆ 2 కత్తులను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. అసలు ప్రధాన కారణం ఏంటంటే తల్లినే కర్కశంగా చంపవలసిన పని వచ్చింది ఆ కొడుక్కి. ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు, తీవ్రమైన ఆంక్షలు,
ప్రేమించిన అమ్మాయిని యాక్సెప్ట్ చేయట్లేదని, అలాగని ఆ ప్రేమ అనేది టూ వే ప్రేమ కాదు, ఈయనకినే ఊహించుకున్నాడు. అది ఆ విషయం ఆ లెటర్లో ఉన్న రాడియో విషయం తల్లికి తెలిసిపోయి ఆయన మరింత క్రమశిక్షణలో పెట్టాలనుకున్న క్రమంలో ఈయన అతిగా ఊహించుకొని తల్లి మీద కోపం పెంచుకున్నాడు. ఈ విధంగా చూసుకున్నట్లయితే చాలామంది పిల్లలు మొబైల్ చూసి పాడైపోయే పరిస్థితి కనిపించింది. మీరు తల్లిదండ్రులకి ఎటువంటి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? ముఖ్యంగా తల్లి తండ్రి పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు ఇంటర్నెట్ వాడితే దేనికోసం వాడుతూ ఉన్నారు, వాళ్ళ వాట్సాప్ గ్రూపులు ఏంటి, ఫేస్బుక్ గ్రూపులు ఏంటి, అలాగే ఇన్స్టాగ్రామ్లో ఉన్న గ్రూపులు ఏంటి, ఆ గ్రూపుల్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు, వీళ్ళు ఏ విధమైన సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారు, బయటికి వెళ్తే ఏం చేస్తున్నారు, టైంకి ఇంటికి వస్తున్నారా లేదా, ఇవన్నీ వివరాలన్నీ చూస్తూ వాళ్ళు క్రమశిక్షణలో పెట్టడానికి ట్రై చేయాలి తప్ప, అలాగే వాళ్ళు టీవీలో చూస్తున్న సీరియల్స్ ఏంటి, అందులో ఎటువంటి అంశాలు ఉంటున్నాయి, ఇప్పుడు చాలామంది పిల్లలు ఫైటింగ్లు, కాల్చుకోవడం, పొడుచుకోవడం ఇవి అంటే వాళ్ళు ఆనందపడుతుంటే తల్లిదండ్రులు వాటిని వారించకపోగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలి. చాలామంది తల్లిదండ్రులకి ఈ కాలంలో వాళ్ళతో మాట్లాడడానికి టైం ఉండట్లేదు. వాళ్ళు ఒక చిన్నపిల్లలాగా, ఒక ఫ్రెండ్లాగా ట్రీట్ చేస్తే తప్పనిసరిగా మంచి ప్రవర్తన ఉంటుంది. మన సంస్కృతి, సాంప్రదాయాలు, వాటి యొక్క గొప్పతనం గురించి వాళ్ళకి వివరించి అవి చూపించే విధంగా, వాటిని ఆచరించే విధంగా ఉంటే ఇటువంటి విపరీతమైన పోకడలు రాకుండా ఉంటాయి. తల్లిదండ్రులు ఇవన్నీ గమనించి భవిష్యత్తులో పిల్లల్ని మరింత సన్మార్గంలో ఉండే విధంగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. సాధారణంగా అయితే ఏదైనా మత్తు పదార్థాలు వాడే రంగంలో దిగారని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళు ఏమైనా మత్తు పదార్థాలు వాడి చేశారంటారా? లేదు లేదు లేదు, ఎటువంటిది లేదు. చాలామంది రాస్తున్నారు, చిన్న విషయం జరిగినా గంజాయి బ్యాచ్, గంజాయి మొత్తం అని రాస్తే ప్రజలు దాన్ని ఎక్కువగా చదువుతారు, ఎక్కువ ఆకర్షితం అవుతారనే ఉద్దేశంతో అలా రాస్తుంటారు. ఇందులో అటువంటిది ఏం లేదు. కనీసం వాళ్ళకి మందు తాగే అలవాటు కూడా లేదు. కేసుని మన పోలీసులు ఎంతమందికి వెళ్ళారు, ఎలా ఛేదించారంటే? 5 బ్యాచ్లుగా డివైడ్ చేసి చేయింది. ముఖ్యంగా అశోక్ కుమార్ సిఐ గారు, ఉపేంద్ర సిఐ గారు, అదేవిధంగా సల్మాన్ బేగ్ అని మా రాజం ఎస్ఐ గారు, ఉమామహేశ్వరరావు అని ఎస్ఐ గారు, అలాగే మా సిసిఎస్ టీము, మిగతా చాలామంది అండి. ఇందులో లిస్ట్ వాళ్ళ కోసం కూడా మంచి రివార్డుల కోసం ఒక ప్రపోజల్ కూడా ఎస్పీ గారికి పెట్టడం జరుగుతుంది. వీళ్ళకి ఎటువంటి కేసు నమోదు చేశారు, వీళ్ళు ఎక్కడ తరలిస్తున్నారు ఇప్పుడు? వీళ్ళకి ఏదైనా అన్ని కేసులే అండి. కాకపోతే కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్లో ఉన్న ఏవైతే వాళ్ళు పారామీటర్స్ ఉంటాయో ఆ పారామీటర్స్ని పాటించి మేము వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. జువెనైల్ జస్టిస్ బోర్డు అని ఉంది. ఆ జువెనైల్ జస్టిస్ బోర్డుకి కోర్టు ఆర్డర్ ఇస్తుంది, అక్కడికి తరలిస్తారు. ఇది ఇలా పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే డోలపేటలో ఇటీవల 4వ తేదీన కేసు అయితే జరిగిందో, కేసు విషయాల్లో కన్న కొడుకు కాళ్ళ ఎముడయ్యాడని పోలీసుల మాటలు అయితే విన్నాం. ఆ కొడుకుతో పాటు ఇంకో ఫ్రెండ్ కూడా తోడయ్యి అయితే మాత్రం తల్లిని కర్కశంగా అయితే మాత్రం కత్తులతో చేతితో మెడ పట్టుకొని కత్తులతో దాడి చేసే పరిస్థితి అయితే కనిపించింది. అంతేకాకుండా ఏదైతే ప్రధాన కారణం ఏమంటే తల్లికి ఆ కొడుకు మధ్య చిన్న ఘర్షణ, ప్రేమ వివాహమైంది. ఒక బాగిపై ప్రేమించి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నామని చెప్పేసి ఒక లెటర్లో దొరకడంతో ఆ తల్లి అయితే వారించి అయితే మాత్రం క్రమశిక్షణలో పెట్టడం జరిగింది. అది ఆ విషయం అయితే నచ్చకపోవడంతో ఆ అబ్బాయి అయితే అబ్బాయి కన్న కొడుకు ఆ మనసులో పెట్టుకుని అయితే మాత్రం ఇంకొక అబ్బాయి చోరు సహాయంతో అయితే మాత్రం ఫస్ట్ ప్లాన్ ప్రకారం అయితే మాత్రం ఈ చేసే పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఇంట్లో ఉన్న బంగారాన్ని, డబ్బును కూడా ఎత్తుకెళ్ళే పరిస్థితి కనిపించింది. ఏదైతే ఉందో అందరూ ఊహాగానాలు అయితే అనుకుంటున్నారో మద్యం మత్తులు, గంజా మత్తులు చేశారు. అదైతే కాదు, ఓన్లీ ప్లాన్ ప్రకారం మామూలుగా అయితే వెళ్ళైతే మాత్రం కత్తి దాడి చేసి తల్లిని అయితే చంపడం జరిగింది. ఏదైతే ఉందో ఇది చాలామంది మొబైల్ చూసి అయితే మాత్రం కుర్రోళ్ళంతా పాడైపోతున్నారని చెప్పేసి పోలీసులు ఒక పక్కన ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ముందు పిల్లలు మాత్రం క్రమశిక్షణ పెట్టండి, వాళ్ళు మాత్రం కనిపెట్టుకుంటూ ఉండండి అని చెప్పేసి పోలీసులు వారించడం జరిగింది. అదే కాకుండా ఏదైతే పాల్పడ్డాడో 2 కుర్రోళ్ళు అయితే మాత్రం ఈరోజు జోనల్ జస్టిస్ సంబంధించి తరలించే పరిస్థితి అయితే కనిపించింది. ఈ విషయపై అయితే కేసుకు నమోదు చేసి వాళ్ళైతే మాత్రం అరెస్ట్ చేసే పరిస్థితి కనిపించింది.